బ్యాక్ టు న్యూస్. ఏలూరు పార్లమెంట్లోని గెలుపు ఎవరిది? నేను లోకల్ అంటున్న వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గట్టెక్కగలరా? సేవ చేయడానికి ప్రాంతంతో సంబంధం లేదు, నేను మీ మధ్య ఉంటా అంటున్న టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కూటమి అభ్యర్థిగా గెలుస్తారా? విక్టరీ అంచనా ఉన్నదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఇద్దరు బడా రాజకీయ నాయకుల వారసుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. గెలుపు ఎవరికో ఒకరికే దక్కుతుంది. మరి ఆ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అభ్యర్థిని ప్రకటించడంలో ఒక అడుగు ముందుకు వేసిన వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి 100 రోజుల క్రితమే రంగంలోకి దింపింది. వైసీపీకి ధీటుగా గెలుపు గుర్రం కోసం జల్లెడపట్టిన టీడీపీ అధిష్టానం పార్టీ నేతల ఊహకు అందని విధంగా ఓ అభ్యర్థిని దిగుమతి చేశారు. వాస్తవానికి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్తుందని అనుకున్న టీడీపీ దగ్గరే ఉండిపోయింది. దాంతో చంద్రబాబు ప్లాన్ మార్చేశారు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ను క్యాండిడేట్గా బరిలో దించారు. రాయలసీమకు చెందిన టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్కు తనయుడు, టీడీపీలో నెంబర్ 2గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడే పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఏలూరు పార్లమెంటులో గెలిచి అభివృద్ధి పథంలో నడిపించే యువకుడిగా టీడీపీ అధినేత ప్రకటించారు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎలా మన్నగలరని, అక్కడి యాస, భాష గోదావరి జిల్లాలో నడుస్తుందా అని విమర్శించిన వారంతా ఇప్పుడు కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కు సన్నిహితులయ్యారట. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం అధిష్టానం నిర్ణయాన్ని ఏమనాలో తెలియక సతమతం కాగా ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ వెళ్తుండటంతో చంద్రబాబు నిర్ణయం సరైనదేనని అనుకుంటున్నారట. అయితే నేను లోకల్, ఆయన నాన్ లోకల్ అంటూ పుట్టా మహేష్ పై పోటీ చేస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆరోపణలు చేస్తున్నారు. 100 రోజుల్లో వేగంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. తన గెలుపుపై ధీమాగా ఉన్నారట. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తారా అనేది కొందరి ప్రశ్న. 3 పార్టీలు కూటమిగా రావడంతో సునీల్ మరింత కష్టపడాలని సంకేతాలు ఇస్తున్నాయట. సర్వేలను గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ను దగ్గర పెట్టుకుని కుస్తీ పడుతున్నారట వైసీపీ నేతలు. 2 శిబిరాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మెజారిటీలపై కన్నేసినట్టు టాక్. ఆ వివరాల ఆధారంగానే బెట్టింగులు కడుతున్నారట. ఏలూరు పార్లమెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారి బలాబలాలు చూస్తే ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ, టీడీపీ మధ్య కాస్త పోటీ ఉన్నప్పటికీ జనసేన సెట్ అవ్వడంతో అది కూటమికి అనుకూలమనే ప్రచారం సాగుతోంది. దెందులూరులో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉందట. పార్లమెంటు సీటుకు మాత్రం కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుందని అనుకుంటున్నారు. చింతలపూడిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడం, వైసీపీ అభ్యర్థి విజయరాజు బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్న ప్రచారం మధ్య టీడీపీ తిరిగి సత్తా చాటుతుందని తమ్ముళ్లు లెక్కలేస్తున్నారు. పోలవరం అసెంబ్లీలో జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు బలం వైసీపీ ముందు తేలిపోతోందనే టాక్ నడుస్తోంది. ఇక్కడ గాజు గ్లాస్ సంగతి ఎలా ఉన్నా సైకిల్ గుర్తు కనిపిస్తే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే ఎంపీ సీటుకి వచ్చిన ఢోకా ఏమీ లేదని క్యాడర్ ధీమాగా ఉందట. ఉంగుటూరులో జనసేన పోటీ, కైకలూరులో బీజేపీ పోటీతో సైకిల్ ఓటు సైకిల్కే ఉందని, అది ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారట. నూజివీడు అసెంబ్లీలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండడంతో పోటీ తప్పదని మొదట్లో అనుకున్నా మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు కూటమికి మద్దతుగా రావడం, పుట్టా మహేష్ కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ప్లస్ అవుతుందని టీడీపీ క్యాడర్ అనుకుంటోందట. మొత్తానికి చివరి నిమిషంలో ఏలూరు ఎంపీ సీటు దక్కించుకున్న పుట్టా మహేష్ యాదవ్ అటు కూటమితో పాటు ఇటు ప్రజల్లోనూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు, ఏలూరు పార్లమెంటు స్థానాన్ని చేజార్చుకున్న టీడీపీ ఈ దఫా ఊపిరి పీల్చుకుంటుందని చెబుతున్నారు. అసంతృప్తులను మహేష్ బుద్ధిగిస్తుండడం పట్ల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల ప్రచారంలో పోలవరం నిర్వాసితుల అంశం ప్రధాన అజెండాగా, ప్రాజెక్టు నిర్మాణం, చింతలపూడి ఎత్తిపోతల సమస్య, పారిశ్రామికంగా జిల్లాల్లో అభివృద్ధి, ఇప్పటికే పలు కీలక సంస్థలతో ఒప్పందాలు వంటి అంశాలతో పుట్టా మహేష్ చేస్తున్న హామీలపై పసుపు దళం హ్యాపీగా ఉందట. మరి ఏలూరు పార్లమెంట్లో గెలిచేదెవరో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.